Hello, viewers and my dear students. Myself, B. Murlidhar, Assistant Professor of Public Administration, Kakatiya Government College, Anamkonda, District Warangal, Urban, Telangana State. This video is in the part of video lessons for Government Degree College students of Telangana. Today, I am going to present a topic on total quality management. This topic is related to public administration, third year, fifth semester paper, human resource management. In earlier my class, I discussed with you about total quality management and its meaning, as well as I told the principles of total quality management. In that, I discussed about the principles of total quality management, like total quality management is achieved by the following principles. First principle is management commitment. Second one is employee empowerment. Third one is process oriented. Fourth one is customer focus. Fifth one is decisions making on the facts, not on the opinions. This was discussed in my earlier video lesson. Today I am going to discuss about the total quality management benefits as well as requirements for the total quality management. అంటే ఈరోజు ఈ వీడియోలో సంపూర్ణ నాణ్యత నిర్వహణ రెండవ భాగం ఇది. ఇంతకుముందు మొదటి భాగంలో సంపూర్ణ నాణ్యత నిర్వహణ అంటే ఏమిటి, దాన్ని సాధించడానికి అనుసరించవలసినటువంటి సూత్రాలు ఏమిటో మొదటి వీడియోలో వివరించడం జరిగింది. ఈ రెండవ వీడియోలో సంపూర్ణ నాణ్యత నిర్వహణ సాధించడానికి ఉండవలసినటువంటి పరిస్థితులు ఏమిటో చర్చించబోతున్నాను. ముందు మరొక్కసారి డెఫినేషన్ గురించి, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ TQM యొక్క డెఫినేషన్ గురించి మరొక్కసారి చర్చిద్దాం. Total quality management is defined as a customer-oriented process and aims for continuous improvement of business operation. సంపూర్ణ నాణ్యత అనేది మొట్టమొదట వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు అత్యున్నతమైన సేవలను అందించడమే లక్ష్యంగా సంపూర్ణ నాణ్యత నిర్వహణ పనిచేస్తుంది. It ensures that all allied works are towards the common goals of improving productive quality or service quality, as well as enhancing the production process or process of rendering of services. Total quality management is all about the best service to the customers in the means of production, in the means of service, as well as in the production process also. However, the emphasis is put on fact-based decision making with the use of performance metrics to monitor progress. మొత్తంగా టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది కొన్ని నిర్ణీతమైనటువంటి ప్రమాణాలను ఉపయోగించి ఆ ప్రమాణాల ద్వారా కొలవడం ద్వారా టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ టెక్నిక్ను ముందుగా 1950లో జపాన్లో
జపాన్ పారిశ్రామిక రంగంలో ఉపయోగించి అద్భుతమైన విజయాలను జపాన్ సాధించింది. జపాన్ ఆనాటి పరిస్థితుల్లో ప్రపంచంలోనే అత్యున్నతమైన జీడిపిని సాధించినటువంటి దేశంగా అవతరించడానికి కారణం వాళ్ళు అనుసరించినటువంటి టీక్యూఎం టెక్నిక్గా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా జపాన్ పారిశ్రామిక ఘనతకు టీక్యూఎం తోడ్పడిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1980 నుంచి అమెరికా కూడా తన పారిశ్రామిక రంగంలో టీక్యూఎం టెక్నిక్ను ఉపయోగించడం ప్రారంభించింది. మొత్తంగా టీక్యూఎం అనేది 3 రంగాల్లో మనం గమనించవచ్చు. మొదటిది వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు అత్యున్నతమైన సేవలు అందించడం. రెండవది సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులను సాధికారత వైపు వారిని పెంపొందించడం, వారిలో సాధికారత కల్పించడం. మూడవది ప్రొడక్షన్లో ఉత్పత్తిలో కూడా అత్యున్నతమైన నాణ్యతను సాధించడం. ఈ 3 అంశాలను ముఖ్యంగా టీక్యూఎం దృష్టిలో పెట్టుకుంటుంది. అందుకే దీన్ని సంపూర్ణ నాణ్యత నిర్వహణ, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అని అంటాం. మనం ఇప్పుడు టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ యొక్క ముఖ్యమైనటువంటి కాంపోనెంట్స్ ఏంటంటే ప్లాన్, డూ, చెక్, యాక్ట్. ఇది పీడీసీఏ ప్లాన్ అని అంటాం. పీడీసీఏ ప్లాన్ అనేది టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్కు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మెకానిజంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ యొక్క బెనిఫిట్స్ను ముందుగా తెలుసుకుందాం. The benefits arising from the implementation of total quality management in an organization are: first one is, this will increase the awareness of quality culture within the organization. The first benefit from the total quality management is increasing the awareness of quality. TQM enhance the quality in the means of production, in the means of the service, in the means of the standards of empowerment of employees. Second one is, a special emphasis on teamwork will be achieved. Ultimate success of the organization will depends upon the teamwork or the team spirit of the every individual in the organization. So ultimately TQM enhance the teamwork of the organization. Third one is, TQM will lead to commitment towards continuous improvement. One of the another important aspect in the TQM is continuous improvement. Continuous improvement in the sense of services, in the sense of production, in the sense of empowerment of the employees. So the process of improvement should be continuous. This is the one of the important benefit from the TQM. Next we are going to discuss about the essential requirements for the successful implementation of TQM. అంటే సంపూర్ణ నాణ్యతా నిర్వహణను సాధించడానికి కావలసిన ముఖ్యమైనటువంటి అంశాలు. ఫస్ట్ వన్ ఈజ్ కమిట్మెంట్. కమిట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ కమిట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్. అంకిత భావం. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మస్ట్ బి everyone's job in the organization. An apparent commitment from the top management, breaking down the barriers for continuous quality improvement, and steps required to provide an environment for changing attitude must be provided. Commitment in the top management.
Second one is break down the barriers for the quality. Third one is changing the attitudes in the organizations. And fourth one is training and support. This will extract the commitment from the management side as well as the employees side. This commitment was will need for the total quality management. This is the first essential requirement for the TQM. Second one is culture. Management as well as employee should improve the work culture in the organization. There should be a proper training to effect the changes in the attitude and culture. Management should take initiative to change the attitude and the work culture of employees in the organization. This is the second requirement of TQM. పని సంస్కృతిని పెంపొందించాలి. పని సంస్కృతిని పెంపొందించడానికి అవసరమైనటువంటి శిక్షణ కూడా ఇవ్వవలసినటువంటి బాధ్యత యాజమాన్యం పైన ఉంటుంది. సో వర్క్ కల్చర్ని పెంపొందించడం TQMకు కావలసిన రెండవ ముఖ్యమైన అంశం. మూడవది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఇందాకే మనం చెప్పినట్టు మనం డెఫినేషన్లో డిస్కస్ చేసినట్టు TQMకు కావాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లేదా ఎలిమెంట్ ఏంటంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఆల్ ద సెక్టార్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, like production, like services, like employees attitude, employees work culture, as well as team spirit in the organization. This continuous improvement required in the organization, this will help the total quality management. And fourth one is customer focus. In total quality management, the center point is customer. To make happy the customer is the essential requirement for the total quality management. Perfection in service with zero defects and full satisfaction to the end user, where it's internal and external. మనం ఇంతకు ముందే డిస్కస్ చేసినట్టు కస్టమర్కి నాణ్యతా లోపం లేకుండా సేవలు అందించగలగడం, అదేవిధంగా సంస్థ అంతర్గతంగా మరియు బహిర్గతంగా సంస్థ వెలుపల కూడా అదే నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడం, మొత్తంగా వినియోగదారుని కేంద్రంగా నిర్వహణ ఉండడాన్నే మనం టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటాం. ఫిఫ్త్ వన్ ఈస్ కంట్రోల్. ensure monitoring and control checks for any deviation from the intended course of implementation. సంపూర్ణ నాణ్యత నిర్వహణ ప్రతి దశలోనూ మానిటరింగ్ అనేది జరుగుతూ ఉండాలి. ఆ మానిటరింగ్ అనేది ఒక PDCA సైకిల్ రూపంలో ఉండాలి. దానికోసం ప్లాన్, డూ, చెక్, యాక్ట్ ఈ ప్రిన్సిపల్స్ని ఎప్పుడూ కూడా ఆర్గనైజేషన్ పాటిస్తూ ఉండవలసిన అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద కంట్రోల్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. అంటే కంటిన్యూస్ మానిటరింగ్, నిత్య పర్యవేక్షణ, ప్లాన్, డూ, చెక్, యాక్ట్ రూపంలో జరుగుతూ ఉండడం. సిక్స్త్ వన్ ఈజ్ ప్లానింగ్ ఫేజ్. దిస్ ఫేజ్ ఈజ్ ద మోస్ట్
crucial phase of total quality management. Under this phase, employees have to come up with their respective queries and problems which need to be addressed. ప్లానింగ్ ఫేజ్ అనేది టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ఫస్ట్ దశగా మనం చెప్పుకోవచ్చు. ఈ దశలో ఉద్యోగుల నుంచి ఉద్యోగుల యొక్క సమస్యల గురించి తెలుసుకోవడం అనేది మొదటి దశగా చెప్పుకోవచ్చు. ద ఎంప్లాయీస్ అప్రైజెస్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ ఛాలెంజెస్ విచ్ దే ఆర్ ఫేసింగ్ ఇన్ దేర్ డే టు డే ఆపరేషన్స్ అండ్ ఆల్సో అనలైజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం. ఉద్యోగుల యొక్క రోజువారీ కార్యక్రమాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆ సమస్యలకు మూల కారణం ఏంటో, రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవడం అనేది ప్లానింగ్ ఫేజ్లో ఉన్నటువంటి మొదటి దశ. దే నీడ్ టు డూ ద రిక్వైర్డ్ రీసెర్చ్ అండ్ కలెక్ట్ సిగ్నిఫికెంట్ డేటా which would help them find out the solution to all the problems. దీనికోసం మేనేజ్మెంట్ ఏం చేయాలంటే సరైన పరిశోధన చేసి అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించి ఆ వచ్చిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఉద్యోగులు వారి రోజువారీ సమస్యలకు, దానికి మూల కారణమైన సమస్య పరిష్కారానికి దోహదం చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ డూయింగ్ ఫేజ్. ఇన్ దిస్ ఫేజ్ ఏ సొల్యూషన్ ఫర్ ద ఐడెంటిఫైడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్లానింగ్ ఫేజ్ ఈజ్ డెవలప్డ్ బై ద ఎంప్లాయీస్. ఏ సమస్యనైతే గుర్తించామో ఆ సమస్య పరిష్కార మార్గాలను అభివృద్ధి చేయడానికి ఈ దశ ఉపయోగపడుతుంది. స్ట్రాటజీస్ ఆర్ డివైజ్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ టు క్రాక్ డౌన్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద ఎంప్లాయీస్. ద ఎఫిషియన్సీ అండ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ స్ట్రాటజీస్ ఆల్సో ఎవాల్యుయేటెడ్ ఇన్ దిస్ స్టేజ్. ఈ దశలో ఆ సమస్య పరిష్కారానికి కావలసినటువంటి పరిష్కార మార్గాలను, వ్యూహాలను రచించడం ఈ రెండవ దశలో జరుగుతుంది. మూడవ దశనే చెకింగ్ ఫేజ్ అని అంటాం. అండర్ దిస్ ఫేజ్ ఏ కంపారిజన్ అనాలిసిస్ ఆఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ is done in order to assess the effectiveness of the processes and measure the results. చెకింగ్ ఫేజ్లో ఏవైతే పరిష్కారాలు ఉన్నాయో ఆ పరిష్కారాలు సమస్యను ఎంతవరకు పరిష్కరించాయో అంచనా వేయడానికి మరియు ఆ పరిష్కారాల యొక్క ప్రభావశీలతను అంచనా వేయడానికి ఈ చెకింగ్ ఫేజ్ దశ అనేది ఉపయోగపడుతుంది. ద లాస్ట్ ఫేజ్ ఈజ్ యాక్టింగ్ ఫేజ్. This is the last phase of the cycle. In this phase, the employees document the results and prepare themselves to address other problems. యాక్టింగ్ ఫేజ్లో ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారానికి ఏవైతే చర్యలు తీసుకున్నారో ఆ చర్యలన్నింటినీ కూడా డాక్యుమెంటేషన్ చేయడం, రికార్డుల రూపంలో వాటిని నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో ఇంకా రాబోయేటువంటి సమస్యలకు ఈ డేటాను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది సాధించడానికి ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. Now we are entering into conclusion. A successful TQM implementation requires a significant training for the employees involved in it. అల్టిమేట్గా TQM సాధించాలంటే ఎంప్లాయీస్ చాలా ముఖ్యం.
ఎంప్లాయీస్ యొక్క యాటిట్యూడ్, వారి యొక్క వర్క్ కల్చర్, వారి యొక్క టీమ్ స్పిరిట్ను డెవలప్ చేయాలంటే తప్పనిసరిగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. Since the training program can take employees away from their day-to-day work, this eventually can have a negative short-term impact. Also, since total quality management tends to result in a consistent series of incremental changes, it can lead to creating an unpleasant response from those employees who prefer the existing system. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఈ ట్రైనింగ్లో భాగంగా కొంతమంది ఉద్యోగులు ఎగ్జిస్టింగ్ సిస్టమ్నే వాళ్ళు ఇష్టపడే అవకాశం ఉంటుంది. కొత్త సిస్టమ్ పట్ల అంత పాజిటివ్గా వాళ్ళు స్పందించకపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎంప్లాయీస్ హూ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ దేర్ జాబ్స్ బికాస్ ఆఫ్ ఇట్, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ వర్క్స్ బెస్ట్ ఇన్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ కమిట్మెంట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఉద్యోగుల్లో ఉన్న భయాందోళనలను తొలగిస్తూ అంతే వడిగా యాజమాన్యం నుంచి కూడా అంకితభావం అంతే మద్దతు కనుక పెంపొందించినట్లయితే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో హియర్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ అవర్ lesson discussion. This is all about the total quality management and its introduction, definition and its benefits, దాని యొక్క ప్రయోజనాలు, దాంతోపాటుగా టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సాధించడానికి కావలసిన కనీస పరిస్థితులు, మినిమం మెజర్మెంట్, minimum requirements for achieving the total quality management. Thank you for watching.